క్యాస్ట్ కోసం మాట్లాడే ముందు అందరికి ఒక క్లారిటీ ఇవ్వాలండి. ప్రతి మనిషికి ఒక క్యాస్ట్ ఉంటుంది, నాకు ఒక క్యాస్ట్ ఉంది, మీకు ఒక క్యాస్ట్ ఉంటుంది, అందరికీ క్యాస్ట్ ఉంటుంది. ఈ టాపిక్ చాలా మంది ముట్టుకోవడానికే భయపడతారు, చాలా మంది మనకి ఎందుకు వచ్చిన గొడవలని వదిలేస్తారు. కానీ నేను మాత్రం దీన్ని వదులుదాం అనుకుంటలేదు. నేను దీనికోసం మాట్లాడదామని ఖచ్చితంగా డిసైడ్ అయ్యాను. ఎందుకు కులాన్ని భుజం మీద వేసుకొని మోస్తున్నారు అందరూ? అబ్దుల్ కలాం దే కులమో ఎంతమంది తెలుసు, నరేంద్ర మోదీ దే కులమో కూడా చాలా మంది తెలియదు. కానీ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి కులాల్ని రెచ్చగొడుతూ చాలా మంది రాజకీయ నాయకులు ప్రసంగాలు చేస్తున్నారు. అది చూస్తుంటే నాకు జాలేస్తుంది. అంటే ప్రజలు ఎంత అమాయకుల్లా కనబడుతున్నారు అసలు ఈ రాజకీయ నాయకులకి. నా కులం, ఈ కులం, పలానా కులం, కులానికి పౌరుషం లేదా, కులానికి అది లేదా. అరే మనకు యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయినప్పుడు ఒక అంబులెన్స్ డ్రైవర్ మనం తీసుకెళ్ళడానికి వస్తే అది పలానా కులం, నీది ఏ కులం అని అడిగి అంబులెన్స్ ఎక్కిస్తాం మనం. అప్పుడు రాని కులం, అప్పుడు రాని మతం ఎందుకు మనకు రాజకీయాలకు తీసుకొస్తున్నారు? ఒక ఎడ్యుకేషన్ జాయిన్ అవుదామని వెళ్తే పలానా క్యాస్ట్ ఏంటి, ఈ క్యాస్ట్ వాడికి సీట్ ఇవ్వచ్చు. ఒక జాబ్ కి వెళ్దామంటే ఈ క్యాస్ట్ వాడికి ఇవ్వచ్చా ఇవ్వకూడదా? దీనికి కారణం ఆ కులానికి సంబంధించిన వ్యక్తులే కూడా ఉండొచ్చు. ఒక రోజు నేను ఒక పోస్ట్ చూసా, ఒక అబ్బాయి చాలా బాధతో పెట్టాడు. ఏమని? మేము ఇంటి అద్దె కోసం వెళ్ళాం, మాకు అద్దె ఓకే చేశారు, అన్ని ఓకే చేశారు, కరెక్ట్ గా రేపు అద్దెకి షిఫ్ట్ అవుతాం అనగా నీది ఏ క్యాస్ట్ అని అడిగారు, పలానా ఎస్సీ క్యాస్ట్ అని చెప్పాం, వెంటనే నీకు అద్దెకి ఇవ్వమ్మా అని చెప్పారు, ఇది రైటా అని పెడితే అందరూ స్పందించిన విధానం ఏంటో తెలుసు. దాని కింద 400 కామెంట్లు నేను చదివాను అలాంటి ఒక పోస్ట్ కి. ఒక్కడు కూడా అబ్బాయి పైన సానుభూతి చూపించలే. అందరూ కింద ఎలా స్పందించారంటే, అంటే నీ కులం చూసి ఇల్లు ఇవ్వకపోతే తప్పు అంటున్నావు, మరి మా కులం చూసి మాకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మేమే ఎక్కడికి పోవాలంటున్నారు. అంటే ప్రతి ఒక్కడికి కూడా ఎవడ ఆవేదన అడుకుంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయాక కూడా రాజకీయ నాయకులు వాళ్ళ సౌలభ్యం కోసం, ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఈ కులాన్ని పెంచి పోషిస్తుంటే ప్రజలు మాత్రం కులాల వారిగా విడిపోయి ఒక్కొక్కడు ఒక్కొక్క పార్టీకి, ఒక్కొక్కడు ఒక్కొక్క రాజకీయ నాయకుడికి బానిసత్వం చేస్తున్నారు. కరెక్టేనా ఇది? ఎన్టీఆర్ కమ్మవాడు, ఎస్ ఎన్టీఆర్ కమ్మవాడు ఎప్పుడయ్యాడు? ఎన్టీఆర్ సినిమా రంగంలోకి వచ్చి సక్సెస్ కొట్టి అన్ని రకాల పాత్రలు వేయగలవాడని తెలిసి ఎన్టీఆర్ గొప్పోడయ్యాక కమ్మోడయ్యాడు. చిరంజీవి మా కాపోడు. ఎప్పుడు కాపోడయ్యాడు చిరంజీవి? చిరంజీవి మెగాస్టార్ అయ్యాక మా కాపోడని చెప్పారు. అంటే ఒక కులంలో ఎవడైనా గెలిస్తేనే కులం గుర్తిస్తుంది. కులాల్ని వేరు చేసి మాట్లాడడం, కులాన్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు. గెలిస్తేనే కులమైనా ఎవడైనా గుర్తుపెట్టుకునేది. గెలుపు మీద ఫోకస్ చేయని, కులమే ఫోకస్ చేయక సంఖ నాకిపోతావు. గెలుపు వచ్చిన రోజే కులం నేను భుజాలకు ఎత్తుకుంటది. ఏదో సినిమాలో బాలకృష్ణ చెప్పినట్టు పర్టికులర్ గా నీది ఏ క్యాస్ట్ అని నన్ను అడిగారు అనుకోండి, డైలాగ్ గుర్తులేదు కాబట్టి చూసి చెప్తున్నాను, చాలా సంవత్సరాలు అయిపోయింది కాబట్టి. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని, వంచిస్తే ఎదురు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కుమ్మరిని, కమ్మరిని, రజకుణ్ణి, నాయి బ్రాహ్మణుణ్ణి, కల్లుగీత కార్మికుణ్ణి, సాంఘిక కార్మికుణ్ణి, కలమషం లేని యాదవుణ్ణి, ఆపదలు ఆదుకునే వెలమని, వ్యక్తిత్వంలో రాజుని, అమ్మని మరిపించే కమ్మని, భుజబలంలో కాపుని, అన్ని కులాలు ఆదరించే మీ బర్ల విజయ్.